మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరకాల నుంచి పోటీపై క్లారిటీ ఇచ్చారు. తన తల్లిదండ్రుల రాజకీయ ప్రస్థానం కొమ్మాల జాతర నుండి ప్రారంభమైందన్న సుస్మిత తన రాజకీయ ప్రస్థానము ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందన్నారు. తాను తప్పకుండా ఎమ్మెల్యేగా గెలుస్తానన్నారు సుస్మితా పటేల్. నా రాజకీయ ప్రస్థానం కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందని చెప్తున్నా. నేను తప్పకుండా ఎమ్మెల్యేగా గెలిచి మీకు ఖచ్చితంగా సేవ చేసుకుంటానని, నా జీవితం ప్రజాసేవ అని చెప్పడానికి ఏం సంశయిస్తలేను. ఈ రోజు కొండా మురళీధర్రావు గారు పక్కన నించున్నారు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నా, కానీ లేకపోతే ఇట్లా మాట్లాడేదాన్ని కాదు. నేను ఇంకా కొంచెం శాంతంగా మాట్లాడమన్నారని మాట్లాడినా, లేకపోతే ఎట్లుంటుందో తెలుసు కదా. నా రాజకీయ మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరకాల నుంచి పోటీపై క్లారిటీ ఇచ్చారు. తన తల్లిదండ్రుల రాజకీయ ప్రస్థానం కొమ్మాల జాతర నుండి ప్రారంభమైందన్న సుస్మిత తన రాజకీయ ప్రస్థానము ఇక్కడి నుండే ప్రారంభమవుతుందన్నారు. తాను తప్పకుండా ఎమ్మెల్యేగా గెలుస్తానన్నారు సుస్మితా పటేల్. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. దీపిక, ఇటు వరంగల్లో కొండా సురేఖ దంపతుల కుమార్తె సుస్మితా పటేల్ గతంలో కూడా పరకాల నియోజకవర్గం గురించి అనేక ఆరోపణలు చేయడం, తను పరకాల ఎమ్మెల్యేగా నెక్స్ట్ ఎన్నికల్లో తనే గెలుస్తానని తను స్టేట్మెంట్ ఇవ్వడంతో ఇటు అంతే కాకుండా ప్రస్తుత పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పైన కూడా ఆమె అనేక ఆరోపణలు చేయటం ఆ మధ్య కాలంలో పార్టీలో అనేక విభేదాలు సృష్టించింది. గందరగోళ పరిస్థితుల్లో తిరిగి పార్టీ పెద్దలు దాన్ని కొంత సముదాయించి సద్దుమణిగేలాగా చేయటం జరిగింది. దాని తర్వాత ఇటు కొండ దంపతులు కూడా వివరణ ఇవ్వటం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న ఏదైతే వరంగల్ జిల్లాలోని పరకాల నియోజక పరిధిలో కొమ్మాల జాతర విషయంలో ఇటు ప్రభా బండ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్న కొండా సుస్మితా పటేల్ తిరిగి పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా రాబోయే ఎన్నికల్లో తనే గెలుస్తానని తన తల్లిదండ్రులను కూడా ఇదే గీసుకొండ మండలం నుంచే ఇక్కడి నుంచే వారు ఎన్నికల్లోకి రావటం, మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులతో ఇక్కడి నుంచే వారు రాజకీయాల్లోకి వచ్చారు. తిరిగి తను కూడా రాబోయే ఎన్నికల్లో తను పరకాల ఎమ్మెల్యేగా తనే గెలుస్తానని తన తండ్రి కొండా మురళి తన పక్కన ఉండి తను కొంత సున్నితంగా మాట్లాడమంటే నేను సున్నితంగా మాట్లాడుతున్నాను, లేదంటే నా మాటలు వేరే తీరుగా ఉంటాయి, మీకు తెలుసు కదా నా మాటలు ఏ విధంగా ఉంటాయో, మీ అందరినీ కాపాడుకుంటాను, మీ అందరితో నేను ఉంటాను, రాబోయే కాలంలో కాబోయే పరకాల ఎమ్మెల్యే నేనే అంటూ తను మాట్లాడడం మళ్ళీ రాజకీయ దుమారాన్ని అయితే లేపింది. ఇటు కొమ్మల జాతర వేదికగా మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు మరొకసారి బయటికి రావడం, కొండా మురళి పక్కన ఉన్నప్పుడే కొండా సుస్మితా పటేల్ ఈ వ్యాఖ్యలు చేయడంతో ఒక పక్క కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ రాజకీయ దుమారం లేపిందనే ప్రచారం జరుగుతుంది. దీపిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.